హలో ఎవ్రీవన్, మంచి చేపల ఇగురు రెసిపీతో మీ దగ్గరికి వచ్చేసా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మనం చిన్న చేపలు తీసుకొని అందులో ఈ ప్లేట్లో చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకొని నీట్గా కలిపి ఒక సైడ్కి పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. ఇంకో కళాయిలో ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకొని నీట్గా కలిపేసుకొని అందులో పసుపు వేసుకుంటాం. ఇప్పుడు టమాటోలను గ్రైండ్ చేసుకుంటాము. ఈ లోపు తర్వాత చింతపండు నానబెట్టుకుంటాం. ఇప్పుడు వేగిన దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాంట్లో టమాటో పేస్ట్ వేసేసుకుంటాం. అది కరిగిన తర్వాత దానికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని అందులో చింతపండు పులుసు వేసేసుకుంటాం. అది కొంచెం ఉడికిన తర్వాత మనం చేపలన్నీ నీట్గా పరిచేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించి నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టి దాని తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికిస్తాం. అది దాని ఓన్గానే వాటర్ రిలీజ్ చేస్తుంది. చేపలు కుక్ అవ్వడం ఈజ్ 10 మినిట్స్ అనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకోవడం.